హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 డిసెంబర్కు సంబంధించిన క్విక్ రివిజన్ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే ఇంట్లో ఉంటాయి. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కు ఏమని పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఈగల్. అయితే ఈ ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ వచ్చేసి స్కూళ్ళు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో ఉన్న దాదాపుగా 10 మందితో ఈ ఈగల్ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ కమిటీ యొక్క చీఫ్గా ఆర్కే రవికృష్ణ గారిని నియమించడం జరిగింది. అయితే అంతేకాకుండా గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్: 2024 బాల సాహిత్య పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్. అయితే ఈయన రాసిన మాయాలోకం అనే నవలకు ఈ పురస్కారం దక్కింది. ఈ పురస్కారం కింద 50,000 రూపాయల నగదును ప్రదానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: చెత్త సేకరణ పన్నును రద్దు చేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్: ఆంధ్రప్రదేశ్లోని తొలి కంటైనర్ ఆసుపత్రిని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మన్యం జిల్లాలో. అయితే ఆంధ్రప్రదేశ్లోని మన్యం జిల్లాలో గల సాలూరు మండలం కరడవలసలోని తొలి కంటైనర్ ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ యొక్క గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయిన గుమ్మడి సంధ్యారాణి గారు, చూడండి, గుమ్మడి సంధ్యారాణి గారు ప్రారంభించారు. దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్: హైదరాబాద్లో 1939లో నిర్మించిన ఏ భవనంకు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనానికి ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది లభించింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ లభిస్తే భవనం డిజైన్ను వ్యక్తులు, సంస్థలు కమర్షియల్గా వినియోగించడానికి వీలున్నదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, హైదరాబాద్లో. అయితే ఈ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అనేది ఆసియాలో ఇది సెకండ్ది హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. మొదటిది వచ్చేసి టోక్యోలో ఏర్పాటు చేశారు. టోక్యోలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ గూగుల్కు ఈ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్లు అనేవి మొత్తం 5 ఉన్నాయండి ప్రజెంట్. అయితే అవి డబ్లిన్, మ్యూనిచ్, మలగా, టోక్యో, ఈ హైదరాబాద్తో కలిపి 5. నెక్స్ట్: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన క్లినిక్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మైత్రి క్లినిక్. అయితే దీనిని 33 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లా ఆసుపత్రుల్లో ఈ క్లినిక్ అనేది అందుబాటులో ఉంటుందండి. అయితే వారానికి 2 రోజులు మాత్రమే ఈ క్లినిక్లో ఈ ట్రాన్స్జెండర్లకు సేవలు అందిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అనుముల రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి అయిన అనుముల రేవంత్ రెడ్డి గారు నియమితులయ్యారు. అయితే ఈ బోర్డులో మొత్తం 29 మంది సభ్యులు ఉంటారు. నెక్స్ట్: ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఎంత పెరిగిందని కేంద్ర జల సంఘం తాజా అధ్యయనంలో తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1027.58 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్: ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఊర్జావీర్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మరియు సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కృష్ణా జిల్లాలో. అయితే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పోరంకిలో, చూడండి, పోరంకి ప్రాంతంలో ఈ ఊర్జావీర్ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణలో భారీగా ద్రవ్యలోటు పెరిగిందని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ ఆర్బీఐ పేర్కొనడం జరిగింది. అయితే తెలంగాణలో 2014-15 సంవత్సరంలో ద్రవ్యలోటు వచ్చేసి 9,410 కోట్లు ఉంటే ప్రజెంట్ 2023-24లో చూసుకుంటే 56,000
63 కోట్ల రూపాయలు ద్రవ్యలోటు ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అలాగే అప్పుల విషయాన్ని చూసుకుంటే 2015వ సంవత్సరంలో అప్పులు 72,658 కోట్లు ఉంటే 2024 సంవత్సరం వచ్చేసరికి 3,89,673 కోట్లు అప్పుగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఏ జిల్లాకు చెందిన చపాటా మిర్చికి జిఐ ట్యాగ్ గుర్తింపు కోసం ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఆమోదానికి పంపింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వరంగల్. అయితే ఈ రకం మిరపకాయలు అనేవి టమాటాలలాగా ఉంటాయి. ఇందులో కారం తక్కువ మోతాదులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిజిక్స్ వాలా కంపెనీతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆంధ్రప్రదేశ్. అయితే ఈ ఫిజిక్స్ వాలా యొక్క సిఇఓ ఎవరయ్యా అంటే అలోక్ పాండే. ఈ ఫిజిక్స్ వాలా యొక్క సిఇఓ. నెక్స్ట్ క్వశ్చన్, భూభారతి బిల్లుకు ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, భారతదేశంలో మొదటి రాజ్యాంగ మ్యూజియం ఏ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జిందాల్ విశ్వవిద్యాలయం. ఇది హర్యానాలో ఉంటుంది. అయితే ఈ రాజ్యాంగ మ్యూజియంను లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా మరియు న్యాయ మంత్రి అయిన అర్జున్ రామ్ మేఘ్వాల్ వీళ్ళిద్దరూ కలిసి దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో టీచర్ యాప్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనిని ప్రారంభించారు. నెక్స్ట్, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అన్నపూర్ణాదేవి. ఈమె వచ్చేసి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు. నెక్స్ట్ క్వశ్చన్, లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా న్యూ చేతన్ ఇనిషియేటివ్ ఆఫ్ చేంజ్ కార్యక్రమమును న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే 57వ టైగర్ రిజర్వ్ రతపాని వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో 57వ టైగర్ రిజర్వ్ వచ్చేసి రతపాని వన్యప్రాణుల అభయారణ్యం కాగా 56వ టైగర్ రిజర్వ్ వచ్చేసి 56వది గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఇది ఛత్తీస్గఢ్లో ఉంటుంది. గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా వచ్చేసి ఛత్తీస్గఢ్లో. 55వ టైగర్ రిజర్వ్ చూసుకుంటే ధౌల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్. ఇది రాజస్థాన్లో ఉంటుంది. ధౌల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్. 54వ టైగర్ రిజర్వ్ వచ్చేసి వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ అండి. ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉంటుంది. అయితే మన ఇండియాలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. దీనిని 1973లో ఉత్తరాఖండ్లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మిషన్లో భాగంగా గంగా డాల్ఫిన్ల పరిరక్షణ కోసం నిర్వహణ కోసం ప్రత్యేక అంబులెన్స్ను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. అయితే ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా దీనిని ప్రారంభించిన సంవత్సరం 2014 జూన్లో దీనిని ప్రారంభించారు. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీని యొక్క మంత్లీ పీడిఎఫ్ కావాలంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఓన్లీ 10 రూపీస్కే దీని యొక్క మంత్లీ ఫుల్ పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఆర్థిక భద్రతపై తమ మొదటి చర్చలు జరిగాయి? ఆన్సర్ జపాన్. అయితే మన ఇండియా నుంచి పాల్గొన్నవారు భారత విదేశాంగ కార్యదర్శి అయిన విక్రమ్ మిస్త్రీ మన ఇండియా నుంచి పాల్గొన్నారండి. జపాన్ నుంచి చూసుకుంటే జపాన్ యొక్క వైస్ విదేశాంగ మంత్రి అయిన మసటకా ఒకానో పాల్గొన్నారు. మన ఇండియా నుంచి విక్రమ్ మిస్త్రీ, జపాన్ నుంచి మసటకా ఒకానో. నెక్స్ట్ క్వశ్చన్, 2024
మీగాంగ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మేఘాలయ. అయితే ఈ ఫెస్టివల్ వచ్చేసి 2024 నవంబర్ 29వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఇది మేఘాలయలోని తురాలాలోని బెంజాక్ బెల్జెక్ విమానాశ్రయంలో జరిగింది. దీని యొక్క థీమ్ చూసుకుంటే ఈకోస్ ఆఫ్ ట్రెడిషన్. ఈకోస్ ఆఫ్ ట్రెడిషన్ దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆస్ట్రేలియాకు చెందిన ఒలాంగాంగ్ యూనివర్సిటీ ఇండియాలో తన క్యాంపస్ను ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, గుజరాత్లో ప్రారంభించిందండి. గుజరాత్లో ఎక్కడయ్యా అంటే గిఫ్ట్ సిటీలో. గిఫ్ట్ సిటీలో దీనిని ప్రారంభించిందండి. గిఫ్ట్ సిటీ అంటే ఏమిటయ్యా అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల యునెస్కో ఇండియాలో ఏ రాష్ట్రాన్ని వారసత్వ పర్యాటకంలో మొదటి స్థానంలో ప్రకటించింది? సో యునెస్కో ఇటీవల ఇండియాలో ఏ రాష్ట్రాన్ని వారసత్వ పర్యాటకంలో మొదటి స్థానంలో ఉందని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి బీమా సఖీ యోజనని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పానీపత్లో. ఎప్పుడయ్యా అంటే డిసెంబర్ 9వ తారీఖున దీనిని హర్యానాలోని పానీపత్లో ప్రారంభించారు. నెక్స్ట్. ఐక్యరాజ్య సమితి పీస్ బిల్డింగ్ కమిషన్కి భారత్ మరోసారి ఏ సంవత్సరానికి ఎన్నికైంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2025-26వ సంవత్సరానికి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫైడ్ వ్యాధిగా దేనిని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పాము కాటును. నెక్స్ట్. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, న్యాయశాఖ. ఎందుకయ్యా అంటే మన ఇండియా గణతంత్ర రాజ్యంగా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు రాజ్యాంగ హక్కులు విధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనే కార్యక్రమాన్ని న్యాయశాఖ ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల జిఐ ట్యాగ్ని పొందిన గర్చోలా ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గుజరాత్లో ఉంటుంది. నెక్స్ట్. 30వ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏ దేశం ఫోకస్ కంట్రీగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఫ్రాన్స్. అయితే ఈ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చేసి 2024 డిసెంబర్ 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత ప్రభుత్వం ఏవియేషన్ టర్బైన్ ఇంధనం, ముడి చమురు, పెట్రోల్ మరియు డీజిల్పై ఏ రకమైన పన్నును రద్దు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, విండ్ ఫాల్ ట్యాక్స్. నెక్స్ట్. 2024 ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏ పదం ఎంపికైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బ్రెయిన్ రాట్ అనే పదం 2024కు వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. అయితే 2021 చూసుకుంటే 2021లో రిజ్, 2022లో గోబ్లిన్ మోడ్, 2023 వచ్చేసి వ్యాక్స్. సో ఈ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక అవ్వడం జరిగిందండి. 2024 బ్రెయిన్ రాట్, 2021 రిజు, 2022 గోబ్లిన్ మోడ్, 2023 వ్యాక్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతీయ సాంకేత భాష కోసం ప్రారంభించిన ఛానల్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పిఎం ఈ విద్య డిటిహెచ్ 24/7. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల డిసెంబర్ 1 నుండి 10వ తారీఖు వరకు హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇది నాగాలాండ్లో జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈగల్ నెస్ట్ బర్డ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అరుణాచల్ ప్రదేశ్. ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే 2025 జనవరి 17వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు. నెక్స్ట్ క్వశ్చన్. గీతా పారాయణంలో ఏ రాష్ట్రం గిన్నిస్ రికార్డును సృష్టించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మధ్యప్రదేశ్. అయితే ఈ గీతా పారాయణం అనేది డిసెంబర్ 1వ తారీఖున మధ్యప్రదేశ్లోని భోపాల్లో 3721 మంది ఆచార్యులు మరియు బతుకులతో పాటు
7,000 మంది పైగా భగవద్గీతలోని 3వ అధ్యాయమైన కర్మయోగాను 9 నిమిషాల పాటు పఠించడం అనేది ఇక్కడ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిటీ కమ్ లెర్నింగ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిటీ కమ్ లెర్నింగ్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, గోరఖ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్. గుజరాత్ ప్రభుత్వం బౌద్ధ వారసత్వ ప్రదేశాల పరిరక్షణ ప్రచారం కోసం ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, థాయిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భిక్షాటన చేయడం ఏ నగరంలో నిషేధం విధించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నిషేధం విధించారు. అయితే ఈ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం 2025 జనవరి 1వ తారీఖు నుంచి భిక్షాటన చేస్తున్న వాళ్లకు మరియు భిక్షాటన ఇచ్చేవారిపై కూడా FIR కేసులు నమోదు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారయ్యా అంటే అడుక్కునేవారు లేని నగరంగా మార్చడానికి ఈ ఇండోర్ నగరంని నిర్ణయించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొదటి యోగా పాలసీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఉత్తరాఖండ్లో. నెక్స్ట్ క్వశ్చన్. 2025 జనవరి నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఇది కూడా ఆప్షన్ ఏ అండి, ఇది కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. 2022-23లో నిర్వహించిన పరిశ్రమల వార్షిక సర్వే ప్రకారం దేశంలో అత్యధిక పరిశ్రమలు గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తమిళనాడు. అయితే దేశం మొత్తంలో చూసుకుంటేనండి 2,35,344 పరిశ్రమలు ఉన్నాయి. దాంట్లో తమిళనాడులో ఓన్లీ 39,662 ఉన్నాయి. సెకండ్ ప్లేస్ గుజరాత్ 31,031 పరిశ్రమలు ఉన్నాయి. థర్డ్ ప్లేస్ మహారాష్ట్ర, ఫోర్త్ ఉత్తరప్రదేశ్, ఫిఫ్త్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 5వ స్థానం అండి. తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 8వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొదటి మధుమేహం బయోబ్యాంకును ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, చెన్నైలో, తమిళనాడులోని చెన్నైలో దీనిని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 100వ తాన్సేన్ సంగీత ఉత్సవం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గ్వాలియర్. నెక్స్ట్ క్వశ్చన్. 10వ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మధ్యప్రదేశ్లో. అయితే ఇది 2024 డిసెంబర్ 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఇది జరిగింది. దీనిని ప్రారంభించిన వారు మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ హైకోర్టు జడ్జిపై రాజ్యసభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అలహాబాద్. అయితే ఈయన పేరు జస్టిస్ శేఖర్ యాదవ్. ఈయన పేరండి. ఎందుకు పెట్టారయ్యా అంటే ఉమ్మడి పౌరస్మృతిని మద్దతుగా ఈయన వ్యాఖ్యానించేందుకు ఈ అభిశంసన తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 22వ ఎడిషన్ దివ్య కళ మేళా ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, న్యూఢిల్లీ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందయ్యా అంటే 2024 డిసెంబర్ 12వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు. ఢిల్లీలోని ఎక్కడయ్యా అంటే ఇండియా గేట్ ముందు ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో జలమార్గాల ద్వారా సరుకు రవాణాను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జలవాహక్ పథకం. నెక్స్ట్. గుజరాత్లో మొట్టమొదటి సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్లాంట్ను జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సూరత్లో. నెక్స్ట్. భారతదేశపు మొట్టమొదటి క్రిమిసంహారక నిరోధక బాడీ సూటు, దీని పేరు కిసాన్ కవచ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయిన జితేంద్ర సింగ్ గారు దీనిని ప్రారంభించారు. నెక్స్ట్.
2024 అగ్ని వారియర్ వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, భారత్ మరియు సింగపూర్. ఇది వచ్చేసి 2024 నవంబర్ 28 నుండి 30వ తారీఖు వరకు జరిగింది. ఎక్కడయ్యా అంటే మహారాష్ట్రలోని దేవులాలి ఫైరింగ్ రేంజ్లో ఇది జరిగింది. నెక్స్ట్, సారెక్స్ 24 వ్యాయామం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి, కొచ్చిలో, కేరళలోని కొచ్చిలో ఇది 2024 నవంబర్ 27 నుండి 30వ తారీఖు వరకు ఇక్కడ జరిగింది. నెక్స్ట్, ఇండియా కంబోడియా దేశాల మధ్య ఉమ్మడి వ్యాయామమైన సిన్ బ్యాక్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పూణేలో జరిగింది. ఎప్పుడయ్యా అంటే డిసెంబర్ 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు. నెక్స్ట్, 2024 అగ్ని వారియర్ సంయుక్త సైనిక విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, భారత్ మరియు సింగపూరు. అయితే ఈ అగ్ని వారియర్ అనే సంయుక్త సైనిక విన్యాసం వచ్చేసి 13వ ఎడిషన్ అండి ప్రజెంట్ జరిగింది. 2024 నవంబర్ 28 నుండి 30వ తారీఖు వరకు జరిగింది. ఎక్కడయ్యా అంటే మహారాష్ట్రలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 4వ ఎడిషన్ హరిమౌ శక్తి ఉమ్మడి సైనిక వ్యాయామం ఇండియా మరియు ఏ దేశంతో కలిసి నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి, మలేసియా. ఇది డిసెంబర్ 2వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు జరిగింది. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ మొదటిసారిగా ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సియాచిన్లో. నెక్స్ట్, 2వ ఎడిషన్ భారత్ యూకేల మధ్య 2+2 సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇది కూడా న్యూఢిల్లీలో జరిగింది. అయితే ఈ 2+2 సమావేశం అనేది 2022లో చూసుకుంటే న్యూఢిల్లీలోనే జరిగిందండి. అయితే 3వ సమావేశం కూడా జరుగుతుందండి. ఎప్పుడయ్యా అంటే 2025లో. ఇది యునైటెడ్ కింగ్డమ్లో జరుగుతుంది. ప్రజెంట్ మన ఢిల్లీలో జరిగింది, 2025లో జరిగేది యూకేలో. నెక్స్ట్, 2024 స్లైనెక్స్ ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏ మరియు బి, అంటే ఇండియా మరియు శ్రీలంకల మధ్య ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం జరిగింది. ఎప్పుడయ్యా అంటే 2024 డిసెంబర్ 7వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు విశాఖపట్నంలో ఇది జరిగింది. విశాఖపట్నంలో ఈ విన్యాసం అనేది జరిగింది. అయితే ఇండియా మరియు శ్రీలంకల మధ్య జరిగేది మిత్రశక్తి మరియు స్లైనెక్స్. మిత్రశక్తి అనేది ఆర్మీ విన్యాసం, స్లైనెక్స్ అనేది నౌకదళ విన్యాసం. అయితే అంతకుముందు ఈ సైనిక విన్యాసం మిత్రశక్తి వచ్చేసి దీని యొక్క 10వ ఎడిషన్ 2024 ఆగస్టు 12వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు శ్రీలంకలో ఇది జరిగింది. ఏంటండి, మిత్రశక్తి శ్రీలంకలో జరిగింది. ఈ స్లైనెక్స్ వచ్చేసి ఇది విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్, 2024 డిసెంబర్లో జరిగిన డెసర్ట్ నైట్ వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ, అంటే ఇండియా, యుఏఈ మరియు ఫ్రాన్స్, ఈ 3 దేశాలు పాల్గొన్నాయి. ఈ 3 దేశాలు కలిసి చేసిన ఈ వ్యాయామం వచ్చేసి డిసెంబర్ 12వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు అరేబియా సముద్రంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అబ్ కోయి బహానా నహీ కార్యక్రమాన్ని ఇండియా ఎవరి భాగస్వామ్యంతో ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ సహకారంతో దీనిని ప్రారంభించింది. నెక్స్ట్, 2024 సంయుక్త విమోచన్ ఎక్సర్సైజ్ అయిన భారత సైన్యం మరియు జాయింట్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్స్ రిలీఫ్ ఎక్సర్సైజ్ ఎక్కడ నిర్వహించింది? దీనిని అహ్మదాబాద్ మరియు పోరుబందర్లో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఇది ఎప్పుడు జరిగింది అయ్యా అంటే డిసెంబర్ 18 మరియు 19వ తారీఖులో గుజరాత్లో జరిగింది. నెక్స్ట్, ఇటీవల దేశంలో ఏ గ్రామం అంతర్జాతీయ సరిహద్దు గల పూర్తి సోలార్ గ్రామంగా మారింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి,
మసలి గ్రామం గుజరాత్లో ఉంటుంది. అయితే ఇది పాకిస్తాన్ యొక్క సరిహద్దు నుండి దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నగరానికి చెందిన టేక్ మీ టు స్పేస్ డేటా ప్రాసెసింగ్ స్టార్టప్ అంతరిక్షంలో ఏఐ ప్రయోగశాలను ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వచ్చిన ఫెంగల్ తుఫానుకు ఏ దేశం పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సౌదీ అరేబియా. అయితే ఈ ఫెంగల్ తుఫాను అనేది ఇది బంగాళాఖాతంలో ఏర్పడింది. అయితే మన 2024లో వచ్చిన తుఫాన్లు మొత్తం 4 అండి. దాంట్లో రెమల్, ఆస్నా, దానా మరియు ఫెంగల్. అయితే రెమల్ వచ్చేసి ఒమన్ దేశం పేరు పెట్టడం జరిగిందండి. ఆస్నా పాకిస్తాన్ పేరు పెట్టింది. అయితే ఈ దానా వచ్చేసి ఖతర్ పేరు పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో ఉన్న అడ్వాన్స్డ్ ఫ్లడ్ మానిటరింగ్ సిస్టమ్ను ఎవరు అభివృద్ధి చేశారు? అడ్వాన్స్డ్ ఫ్లడ్ మానిటరింగ్ సిస్టమ్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇండియన్ ఆర్మీ దీనిని అభివృద్ధి చేసింది. నెక్స్ట్. ఇటీవల ఐఎన్ఎస్ అరిఘాట్ జలంతర్గామి నుంచి ప్రయోగించిన K4 న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ యొక్క పరిధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 3500 కిలోమీటర్లు. దీని యొక్క ప్రయోగం విశాఖ తీరంలో జరిగింది. దీనిని అభివృద్ధి చేసింది కూడా DRDOనే. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఆర్మీ కోసం రూపొందించిన లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ను ఎవరు విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ ఇది కూడా DRDO. అయితే దీనిని ఎక్కడ పరీక్షించారయ్యా అంటే ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐలాండ్లో దీనిని పరీక్షించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-20 ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఫాల్కన్ 9. ఎలన్ మస్క్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రోబా 3 మిషన్ను ఇస్రో ఏ రాకెట్ ద్వారా ప్రయోగించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, PSLV C-59 ద్వారా. నెక్స్ట్. 10వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024ను ఏ IIT నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, IIT గౌహతి. నెక్స్ట్. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, చైనా. నెక్స్ట్. ఇండియా మొదటి హైపర్లూప్ ట్రాక్ను ఏ IIT తయారు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, IIT మెడ్రాస్. అయితే ఈ హైపర్లూప్ ట్రాక్ యొక్క పొడవు చూసుకుంటే 410 మీటర్ల పొడవు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2024 డిసెంబర్లో GRAC ద్వారా DRDO ఇచ్చిన మానవరహిత సర్వే నౌక పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జల్దూత్. నెక్స్ట్. 2024 డిసెంబర్ 18న భారత నౌకాదళంలో ప్రవేశించిన సర్వే నౌక పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, INS నిర్దేశక్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సాలిడ్ ఫ్యూల్ డక్టేర్ రామ్జెట్ క్షిపణి వ్యవస్థను ఎవరు విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, DRDO. నెక్స్ట్. ఇటీవల భారత నౌకాదళంలో చేరిన INS శీతుల్ యుద్ధ నౌక ఏ దేశం తయారు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, రష్యా. నెక్స్ట్. ఇటీవల డార్క్ ఈగల్ హైపర్సోనిక్ క్షిపణిని ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అమెరికా. నెక్స్ట్. అంతరిక్ష వ్యర్థాలను ఎదుర్కోవడానికి లేజర్ అమర్చిన ఉపగ్రహాలను అధ్యయనం చేయాలని ఏ దేశాలు నిర్ణయించాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జపాన్ మరియు భారతదేశం. నెక్స్ట్. ఆసియాలో మొట్టమొదటి జియో సైన్స్ మ్యూజియం ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మధ్యప్రదేశ్లో దీనిని నిర్మించారు. నెక్స్ట్. ఇండియాలో మొట్టమొదటి
ఏఐ థింక్ ట్యాంక్ ఎఫ్ఎల్సిని ఏ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫ్యూచరెన్స్. అయితే ఎఫ్ఎల్సి యొక్క ఫుల్ ఫామ్ ఫ్యూచర్ లీడర్ కౌన్సిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక మోసాలకు ఉపయోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాలను గుర్తించడానికి మ్యూల్ హంటర్ ఏఐ అనే అధునాతన ఏఐ సాధనాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆర్బిఐ. నెక్స్ట్ క్వశ్చన్. వాతావరణ సూచనల కోసం జెన్కాస్ట్ ఏఐ మోడల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి, గూగుల్ దీనిని ప్రారంభించింది. నెక్స్ట్. ఏ దేశ పరిశోధకులు అంతరిక్షంలో చేపలను పెంచారు? ఆన్సర్ చైనా. అయితే ఇక్కడ ఎంచుకున్న చేప పేరు వచ్చేసి జిబ్రా ఫిష్. జిబ్రా ఫిష్ అంతరిక్షంలో పెంచడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రపంచంలోనే పురాతన ఇంగ్లీష్ అక్షరాలను ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ సిరియాలో. ఆప్షన్ ఏ అండి, సిరియాలో దీన్ని కనుగొన్నారు. అయితే ఇది క్రీస్తుపూర్వం 2400 సంవత్సరాల క్రితం నాటివని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నెక్స్ట్. ఇటీవల వార్తల్లో ఉన్న దృష్టి 10 అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇది ఒక రకమైన డ్రోన్. నెక్స్ట్. ఇటీవల వార్తల్లో ఉన్న స్టార్ 1 అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇది రోబోటు. స్టార్ 10 అంటే డ్రోన్ అండి, స్టార్ 1 అంటే రోబాట్. నెక్స్ట్. 2025 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్లో ఏ భారతీయ సంస్థ అత్యధిక ర్యాంకును సాధించింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఐఐటి ఢిల్లీ అండి. ఇండియా పరంగా ఫస్ట్ ప్లేస్, ప్రపంచంలో 171వ స్థానం. నెక్స్ట్. ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసి ఇది ఇండియాలో వచ్చేసి సెకండ్ ప్లేస్ అండి, ప్రపంచపరంగా 202 స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, మొదటి స్థానం. అయితే మన ఇండియాలో మొదటి రాష్ట్రం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో ఆరోగ్యవంతమైన దేశాల్లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సింగపూర్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ జపాన్, థర్డ్ స్విట్జర్లాండ్. అయితే ఈ నివేదికలో మన ఇండియా స్థానం చూసుకుంటే మన ఇండియా 23వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. రోడ్డు ప్రమాదాల నివేదికలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, తమిళనాడు, సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ మధ్యప్రదేశ్, తెలంగాణ వచ్చేసి 8వ స్థానం అండి తెలంగాణ, 9వ స్థానం ఆంధ్రప్రదేశ్. ఓకే, తెలంగాణ 8వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం. నెక్స్ట్. నివాస యోగ్యత, సంస్కృతి వంటి అంశాలలో 2025 ప్రపంచంలో ఉత్తమ నగరంగా ఏ నగరం నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, లండన్. అయితే టాప్ నగరాలు చూసుకుంటే ఫస్ట్ లండన్, సెకండ్ న్యూయార్క్, థర్డ్ ప్యారిస్, ఫోర్త్ వచ్చేసి టోక్యో. అయితే ఈ టాప్ 100 నగరాల్లో మన ఇండియా నుంచి ఒక నగరం కూడా ఎంపిక అవ్వలేదు. నెక్స్ట్. జాబ్స్ ఎట్ యువర్ డోర్ స్టెప్స్, ఏ జాబ్స్ డయాగ్నోస్టిక్స్ ఫర్ యంగ్ పీపుల్ పేరుతో ప్రపంచ బ్యాంక్ నివేదికను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ధర్మేంద్ర ప్రధాన్ మరియు మాన్సుఖ్ మాండవియా. నెక్స్ట్ క్వశ్చన్. 2024 నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 49వ స్థానం. అయితే ఇదే ఇండెక్స్లో 2023లో ర్యాంక్ చూసుకుంటే 60వ స్థానంలో మన ఇండియా ఉండేది. దీంట్లో టాప్ దేశాలు చూద్దామండి. ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ సింగపూర్, థర్డ్ ఫిన్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో ప్రపంచ స్మార్ట్ ఫోన్ ఎగుమతులలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 3వ స్థానం. మొదటి స్థానంలో చైనా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్.
55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పికాక్ అవార్డును ఏ చిత్రం గెలుచుకుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి టాక్సిక్. అయితే ఉత్తమ దర్శకుడు వచ్చేసి బాగ్దాన్ మురెసాను, రొమేనియా దేశానికి చెందినవారు. ఉత్తమ నటుడు క్లెమెంట్ ఫెబే, ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. ఉత్తమ నటి వెస్టా మటులైతే మరియు లేవా రూపకైతే, వీళ్ళిద్దరూ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ప్రత్యేక జ్యూరీ అవార్డు వచ్చేసి లూయిస్ కర్వోసియస్. నెక్స్ట్ క్వశ్చన్, 2023 గాంధీ శాంతి పురస్కారం ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బారెన్ బోయిం మరియు అలీ అబు అవ్వాద్. అయితే ఈ ఇందిరాగాంధీ శాంతి బహుమతి యొక్క స్థాపన చూసుకుంటే 1986లో దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్తో భారత ప్రధాని నరేంద్ర మోదీని ఏ దేశం సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ బి నైజీరియా. నెక్స్ట్ క్వశ్చన్, ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్సీతో భారత ప్రధాని నరేంద్ర మోదీని ఏ దేశం సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గయానా. నెక్స్ట్, హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్తో భారత ప్రధాని నరేంద్ర మోదీని ఏ దేశం సత్కరించింది? ఆన్సర్ డొమినికా దేశం. నెక్స్ట్, మైనార్టీల అభ్యున్నతికి సంబంధించిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డును వాషింగ్టన్లో ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఇది కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఎందుకు ఇచ్చారయ్యా అంటే మైనారిటీ వర్గాల అభివృద్ధి మరియు సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి గాను ఈ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డును అందుకున్నారు. సో ఇదండి మన డిసెంబర్కు సంబంధించిన పార్ట్ 1 వీడియో అండి. ఇంకో పార్ట్ 2 వీడియోలో ఇంకో 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో అన్ని రకాల పీడిఎఫ్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.